కొండదేవర ఊచకోత మామూలుగా లేదనమాట. మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి స్టార్ పవర్ ముందు నెగిటివ్ క్యాంపెయిన్స్ అన్ని చిన్నబోయాయి అనమాట. గేమ్ చేంజర్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 186 కోట్ల భారీ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది నిజంగా ప్యూర్ రామ్ చరణ్ గారి స్టామినా అనే చెప్పాలి. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎవరికైనా వస్తాయి కలెక్షన్ లో, కానీ ఇలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నప్పుడు, ఇలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నప్పుడు కొట్టేవాడే నిజమైన స్టార్ అన్నమాట. ఆ స్టారే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇంకా డే 2 గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ కూడా ర్యాంపేజ్ మోడ్ లో ఉన్నాయనే చెప్పాలి. హిందీలో అయితే డే 1 కంటే డే 2 ఎక్కువ కలెక్షన్స్ వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇంకా తమిళనాడులో కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే నడుస్తుంది. నిజంగా ఇది ఓచకోత, కొండదేవర ఓచకోత. ఇంకా లాస్ట్ 24 అవర్స్ లో గేమ్ చేంజర్ సినిమాకి 400K టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. నిజంగా ఇదైతే యునానిమస్ రెస్పాన్స్ అనే చెప్పాలి. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమాకి అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ గా డిస్ట్రిక్ట్ యాప్ అయితే ఉంది. డిస్ట్రిక్ట్ యాప్ లోనే 50% పైగా మనకి సేల్స్ అయితే జరిగే టికెట్స్. అయినా సరే బుక్ మై షోలో ఈ రేంజ్ బుకింగ్స్ అయితే జరిగినాయి అంటే అది ఖచ్చితంగా మన రామ్ చరణ్ గారి స్టార్ పవర్ అనే చెప్పాలి. ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి హిందీలో ఎంత వచ్చినాయి, తమిళ్లో ఎంత వచ్చినాయి, మన తెలుగులో ఎంత వచ్చినాయి అనే బ్రేకప్ అయితే మరి కొద్దిసేపట్లో అయితే రాబోతుంది. అది వచ్చాక దాని గురించి అయితే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ పోస్టర్ చూసిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా అయితే ఏడుస్తారు. ఆ ఏడుపులను అయితే పట్టించుకోకుండా సినిమా కలెక్షన్స్ అయితే 500 కోట్లు అయితే చాలా ఈజీగా అయితే దాటబోతున్నాం. మామూలుగా లేదు. ర్యాంపేజ్ అయితే నెగిటివ్ రివ్యూస్ తోనే కొంతమంది రికార్డులు అయితే ఎగరబోతున్నాయి. రామ్ చరణ్ స్టార్ పవర్ అంటే మరొకసారి అయితే అందరూ చూడబోతున్నారు. ఇదైతే తథ్యం. సరే, మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్